హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుందండి. ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తింటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ పచ్చడిని మనము రోట్లో దంచే పని లేకుండానే, మిక్సీ పట్టే పని లేకుండానే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కోసం టమోటాలని ఒక ½ కేజీ తీసుకుందాము. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ 2 సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాము. అలాగే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం చింతపండును కూడా తీసుకుందామండి. ఇవన్నీ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు 4 కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ కూడా వేయటం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇందాక చూపించిన ఈ 4 కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చిని రెండిటికి సగానికి కోసి వేసుకుందాము, లేదంటే చిట్లి మన మీద పడుతుంది. ఇవన్నీ కూడా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమోటాలు కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకొని ఇవంతా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై అవనిద్దాము. మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి దానిలోనే 1 గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసి ఒక సూరి మొత్తాన్ని కూర అంతా కలిపి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలైనా ఉడకనిద్దాము. ఇదంతా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి మన ముద్దకం ఉంటుంది కదా, ఆ కవ్వంతో పచ్చడినంతా కూడా ఎనుపుకుందామండి. పచ్చడిని అయితే ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఏదైనా
ఏదైనా ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఈ సమయంలో. అంతేనండి, మిక్సీ పెట్టే పని లేకుండా, దంచే పని లేకుండా రోట్లో ఈ విధంగా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.